అందరికీ నమస్కారం అండి. ప్రభావతి అమ్మగారిది ఇంతకుముందు చేసిన ఇంటర్వ్యూ మీరెంతో చాలా మనస్ఫూర్తిగా చాలా ఆస్వాదించారు, ఆహ్వానించారు, మా అందరినీ ఆశీర్వదించారు. అప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలిగాను. మనందరికీ ఉపయోగపడే కొన్ని వివరాలను మీకు ఇవ్వగలిగాను. అయితే ఈరోజు అమ్మ మళ్ళీ మన స్టూడియోకి రావడం జరిగింది. మనందరికీ ఎన్నో ఉపయోగపడే విషయాలు మీకు అందిస్తాను. ముందైతే అమ్మగారికి వెల్కమ్ చెప్పేద్దాం. అమ్మ నమస్కారం అండి. నమస్తే అంజలి గారు, ప్రేక్షకులందరికీ నమస్తే. అమ్మ గత ఇంటర్వ్యూలో వచ్చిన అప్పటికి ఇప్పటికీ మేము చూసిన మార్పు ఏంటంటే మీరు సన్యాసాశ్రమం తీసుకోవడం. ప్రేక్షకులు కూడా డౌట్ వస్తుందేమో, అందువల్ల వాళ్ళ తరఫు నుంచి నేనే అడుగుతున్నాను. సన్యాసాశ్రమం తీసుకోవడానికి గల ముఖ్య కారణం అంటే ఏం చెప్తారమ్మా? సన్యాసం అనేది మనం తీసుకోమండి, అది వరిస్తుంది. అది వరించాలనంటే మనం లోపల ముందు సన్యసించాలి. అంటే లోపల సన్యసించకుండా బయట వస్త్రం వేసుకోకూడదు అసలు. దీనికి సంబంధించినంత వరకు చాలా వరకు విడుదల, అన్ని విషయాల్లో మనం విడుదలవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది ఈశ్వరుడు మనకి ఇచ్చిన వరం అవుతుంది. అది గురువులు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మా గురువుగారు నన్ను ప్రత్యేకంగా ఒక తండ్రిలాగా 33 సంవత్సరాలు, అంటే నా కాలేజ్ డేస్లో నేను సన్యాసం అడిగాను వారిని. కాలేజ్ డేస్లో అడిగినప్పుడు ముందు చదువుకోమని చెప్పారు. ఆ తర్వాత నేను వివాహమై అమ్మాయిని తీసుకుని వెళ్ళి నాకు ఇది వద్దు, ఇంకా సన్యాసిస్తే బాగుంటుంది అనుకుంటున్నానంటే, అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు సన్యాసం ఎలా అడుగుతావు, ముందు గృహస్థు బాధ్యత ఏదైతే ఉందో గృహిణిగా ఆ బాధ్యత నిర్వర్తించిన తర్వాత అన్నారు. ఆ తర్వాత నాకు అర్థమైంది సన్యాసం అంటే, నేను సాధనలోకి వచ్చి పూర్తిగా సాధనలో తెలుసుకున్న తర్వాత సన్యాసం అంటే బట్టలు వేసుకోవడం కాదు, లోపల సన్యసించాలి. ఏవో బాధలకో ఇబ్బందులకో వాటికి మనం సన్యాసం తీసుకోవాలని ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది అందరికీ. అలా కాదు, అంటే టెంపరీ వైరాగ్యం కాదు, పర్మనెంట్గా వైరాగ్యం అనేది మనకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈశ్వర నిర్ణయం జరుగుతుంది అని. మధ్యలో ఎంతోమంది నా రీసెర్చ్కి వాటికి మా ఆశ్రమానికి వచ్చి ఇక్కడ సన్యాసం తీసుకుని రీసెర్చ్ చేయమని అడిగారు. బట్ నేను లోపల సన్యసించాలి అని స్టార్ట్ చేసిన తర్వాత 12 సంవత్సరాలు పట్టింది నాకు. ఆ తర్వాత మా గురువు గారు వెంటపడి 3 years వారే నాకు ఈ సన్యాసం ఇప్పించడం జరిగింది. చాలామంది సన్యాసాశ్రమం అని అంటే బాధ్యతలు ఏమీ ఉండకూడదు, కుటుంబ సభ్యులు ఎవరితోనూ ఎలాంటిది ఉండకూడదు, లేదంటే జనరల్ పబ్లిక్లో ఉన్న సన్యాసాశ్రమం తీసుకోవడం అంటే ఉండే అర్థం వేరుగా ఉంది. నిజమైన అర్థం అంటే ఏంటి? అంటే కోరిక లేకపోవడమే సన్యాసాశ్రమం అంటారా మీ ఉద్దేశ ప్రకారం? త్యాగమే సన్యాసం. ఏం త్యాగం చేయాలంటున్నారు? అన్నింటినీ మనం ఏదైతే అనుకుంటున్నామో, మీరన్న కోరికలు, లేకపోతే శరీర ధ్యాస లేకపోవడము, అంటే న్యాసము కానిది సన్యాసము. న్యాసము అంటే అన్నింటితోటి ఉండడం, దాని కాని దాన్ని సన్యాసం అన్నారు. అన్నింటి నుంచి విడుదల. వర్క్ చేస్తాము కానీ లోపల దాని మీద ఎమోషన్ కానీ ఎఫెక్షన్ కానీ లేకుండా వర్క్ చేయగలగాలి. తర్వాత ఒక లక్ష్యము, అది భగవంతుడే లక్ష్యమైనప్పుడు మిగతా శరీర ధ్యాసకు సంబంధించిన అవసరాలు తీర్చుకోవడం తప్పించి అవసరానికి మించి ఏది నాది నేను లేకుండా, కోరిక లేకుండా ఉండడం అనేది. అటువంటి స్థితి రావాలి అని అంటే తప్పనిసరిగా ఆ జ్ఞానం కావాలి, ఆ జర్నీ కావాలి. తర్వాత గృహస్థుగా సన్యాసము నాది. గృహంలో తండ్రి కానీ భర్త కానీ, అంటే వివాహం అయితే భర్త కానీ, వివాహం కాకపోతే తండ్రి పర్మిషన్ కావాలి. మా గురువుగారు అటువంటి పర్మిషన్ ఆయనే అడిగి తీసుకుని అప్పుడు నాకు సన్యాసం ఇవ్వడం జరిగింది. ఓకే, కానీ మీకు పర్సనల్గా ఏం కోరికలు లేవు, కానీ నాకు ఆ విషయం తెలుసు. కానీ మీకు బోల్డెన్ కోరికలు ఉన్నాయే, సొసైటీకి చాలా చేయాలని. ఇప్పుడు మీరు వెళ్ళే స్కూళ్ళకు పెడుతున్నారు, ఈ పిల్లల్ని అందరినీ ఉద్ధరించాలని, వాళ్ళకు కొద్ది గొప్ప జ్ఞానం ఇవ్వాలని. మరి ఇన్ని కోరికలు ఉన్నాయిగా మీకు. ఇది కోరిక అవ్వదండి. సో సమాజానికి తప్పనిసరిగా మన వంతు బాధ్యత, అది కోరిక కాదు. ఈ సమాజం నుంచి మనం ఎన్నో తీసుకున్నాం, తిరిగి సమాజానికి రిటర్న్ ఇవ్వడానికి. సన్యాసం అంటేనే జ్ఞానాన్ని పంచటం. సో అది పంచాలి, రిటర్న్ ఆశించకూడదు.
ఏదైతే మీరు రిటర్న్ ఆశించట్లేదో దాన్ని కోరిక అనరు, త్యాగం అంటారు. సో ఎప్పుడు కోరిక అవుతుంది, ఇది నేను ఇలా చేయాలి, దీని నుంచి ఇలా బెనిఫిట్ పొందాలి, లేదా దీని నుంచి గౌరవాలు కానీ ఏమైనా ఆశిస్తే అది కోరిక. మీరు ఆశించకుండా పనిచేసేదాన్ని కోరిక అని అనరు. కరెక్ట్. ఒక రెస్పెక్ట్, సమాజం పట్ల మనకుండే రెస్పెక్ట్ అది. తప్పనిసరిగా సన్యాసి కూడా జ్ఞానాన్ని పంచాల్సిందే. తనకున్న భగవంతుడు తనకి ఇచ్చిన దాన్ని తిరిగి పంచేయటమే. ఇక్కడ ఏది మనం దాచుకోకూడదు, దోచుకోకూడదు, అన్నింటినీ తిరిగి రిటర్న్ ఇవ్వడమే సన్యాసం. అమ్మ, ఇప్పుడు స్కూళ్ళకి వెళుతున్నట్టున్నారు కొత్తగా. ఏమిటి మీ అంటే మెయిన్ ఉద్దేశం ఏమిటి స్కూళ్ళకి వెళ్ళడం అనే దాని వెనక? అట్లా స్కూల్కి అనేది ఈరోజు కాదండి. నేను మొదటి నుంచి నేను టీచర్ జాబుకి వెళ్ళిందే అందుకు, స్టూడెంట్స్ కోసము. అక్కడ కుదరక మళ్ళీ విడిగా నేను స్టూడెంట్స్కి చెప్పడము అన్నీ జరిగినవి. కరోనా ముందు, కరోనా తర్వాత నేను స్టూడెంట్స్ని చూస్తున్నాను. కరోనా కొంతమందికి కొన్ని నేర్పితే కొన్ని చాలా నష్టాలు కూడా జరిగినాయి. అది స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే వాళ్ళ స్టడీ అంతా సెల్ ఫోన్లో ఆన్లైన్ జరిగింది. ఒక ఎడిక్ట్ అయిపోయారు. అది పేరెంట్స్కి తెలుసు. వాళ్ళు ఏమీ చెయ్యలేని పరిస్థితిలో కూడా పేరెంట్స్ ఉన్నారు. అలాగే కాలేజ్లో కానీ, స్కూల్స్లో కానీ, లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకనంటే ఎప్పుడైతే ప్రపంచము వాళ్ళ చేతిలోకి వచ్చేసిందో ఆ చిన్న మెదడికి అంత నాలెడ్జ్, అవసరం లేని నాలెడ్జ్ని కూడా వాళ్ళు ఫీడ్ చేసుకుంటున్నారు. దానివల్ల బ్రెయిన్లో గ్రాస్పింగ్ తగ్గిపోతుంది. గ్రాస్పింగ్ పోవడం వల్ల వాడు వింటున్నట్టే ఉంటాడు కానీ రిసీవ్ అవ్వదు. లోపల స్టడీ వెళ్ళి కూర్చుంటాడు, బై హార్ట్ తప్పించి రిసీవ్ అవ్వదు. దానివల్ల చిరాకు, విసుగు, కోపం ఇవి పెరిగిపోయినాయి పిల్లల్లో. అది పేరెంట్స్ అందరూ ఫేస్ చేస్తున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు అందరూ కూడా అది. సో దానివల్ల నాకు కూడా తెలుస్తోంది, ఎంతోమంది అంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఓన్లీ స్టూడెంట్స్ డిప్రెషన్ ఎక్కువైంది ఇప్పుడు. అలాగే సూసైడ్లు కూడా. ఈ మధ్యకాలంలో ఒక సర్వే చేస్తే 10 లక్షల మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు ప్రెజర్ తట్టుకోలేక. 20-30 లక్షల మంది డిప్రెషన్లోకి వెళ్ళారు. ఇది తెలిసి నేను ఒక్కదాన్ని వర్క్ చేయట్లేదండి. రామకృష్ణ మఠము, ఇస్కాన్ వాళ్ళు అందరూ స్టూడెంట్స్ మీద ఫోకస్ పెట్టారు. నాకు ఆల్రెడీ 20-25 ఇయర్స్ నుంచి నేను స్టూడెంట్స్ మీదే ఎక్కువగా, ఎంతోమంది మెడికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని తీసుకుని ఎన్నో సంవత్సరాల నుంచి మేము క్లాసెస్ చెప్తున్నాం. ఎవ్రీ సండే చెప్పేదాన్ని. అప్పుడు నేను యుఎస్ వెళ్ళిన 9 స్టేట్లలోనూ నా స్టూడెంట్స్ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లల్ని తీసుకుని నా దగ్గరికి వచ్చారు. అప్పుడు మీరు చెప్పిన మంచి విషయం ఈరోజు మాకు మా పిల్లలకు చెప్పుకోవడానికి ఉపయోగపడింది. అప్పుడు వినడం బోర్ కొట్టిన మాకే తెలియకుండా బ్రెయిన్లో రికార్డ్ అయిందని చెప్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళు వినరు అని వదిలేయడం కంటే ఎంతో కొంత, అంటే అక్కడ ఎలా ఉంటుందంటే ఆ ఏజ్లో సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయినవి లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి. ఇప్పుడు మేము వెళ్ళినా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది, అయినా వదలట్లేదు. ఎందుకనంటే తల్లిదండ్రులు చెప్పక, వాళ్ళు టీచర్సు చెప్పక, వాళ్ళు లైఫ్లో ఎడ్యుకేషన్ చేసి వాళ్ళు సర్టిఫికెట్లు వస్తాయి, మంచి మంచి జాబుల్లోకి వెళ్తారు, కానీ లైఫ్లో ఫెయిల్యూర్ అవుతారు. ఆ హ్యాపీనెస్ని కోల్పోతున్నారు. అందుకోసం తర్వాత నేను చెప్పేది వాళ్ళకి ఆధ్యాత్మికత కాదు, మైండ్ మీద సైన్స్. ఎలా అండి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలా అంటే ఇప్పుడు బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది, ఎంత ప్రెజర్ ఇస్తే ఎలా ఒత్తిడికి లోనవుతుంది, మీరు కొద్దిసేపు అయినా మెడిటేషన్ చేస్తే అది ఎలా ఉంటుంది, ఓంకారం చేసినప్పుడు బ్రెయిన్ మీద ఎలా వర్క్ అవుతుంది, అసలు ఓంకారం అంటే ఏంటి, అది బ్రెయిన్ మీద ఎలా వర్క్ చేస్తుందో మన ఇండియాలో ఎంత రీసెర్చ్ చేశారు మహాత్ములు, ఇవన్నీ తెలియచేసే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని వాళ్ళకి తెలియచేస్తాం. తప్పనిసరిగా స్టూడెంట్స్ ముందు వినకపోయినా ఎప్పుడైతే నేను మెడిటేషన్ చేయించానో ఆ ప్రెజర్ ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళకి, మనం ఇంత కూల్గా ఉండగలము
అని తెలిసి ఆ పీస్ ఆఫ్ మైండ్ కోసం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అందుకని మేము వర్క్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు నేను అర్జెంటుగా ఆధ్యాత్మికం నేర్పితే వాళ్ళు నేర్చుకోరండి. అవును, అదే అంటే నా డౌట్ అదే. ఇప్పుడు మీరు స్కూళ్ళకి వెళ్ళో కాలేజెస్కి వెళ్ళో వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు అనేది, అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్తున్నారు అనేది నాకు కూడా డౌట్ ఉంది యాక్చువల్లీ. భారతదేశంలో మహాత్ములందరూ అంటే ఋషులు అంటే కృషివలురు, అప్పటి సైంటిస్టులు వాళ్ళు. మునులు ఋషులు అంటే అప్పటి సైంటిస్టులు. ఎవరైతే ముని అంటే మననశీలురు, ఒకే విషయం మీద ఎక్కువగా ఎవరైతే థింక్ చేస్తారో వాళ్ళు మననశీలురు, ముని అన్నారు. అయితే అప్పట్లో వాళ్ళందరూ కూడా కృషి చేసిందంతా కూడా, వరల్డ్ అంతా కృషి చేసింది, వేరే ప్రపంచ దేశాలన్నీ కృషి చేసినవన్నీ అవుటర్ సైన్స్. ఒక్క భారతదేశంలో మాత్రమే ఇన్నర్ సైన్స్ కనిపెట్టారు. అంటే బ్రెయిన్ పీస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, మానసిక ఒత్తిడి లేకపోతే శారీరక ఆరోగ్యం ఎంత బాగుంటుందో అది వాళ్ళు తెలియచేశారు మనకి. మన సంస్కృతి సంప్రదాయం అంటే కట్టు బొట్టు కాదు, ఇది మన పీస్ ఆఫ్ మైండ్కి సైన్స్. అందుకే ప్రపంచ దేశాలన్నీ పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే భారతదేశం వంక చూస్తాయి. అలాగే ఇక్కడ మన స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళు తీసుకువెళ్ళి యూనివర్సిటీలో సీట్ల పేరు మీదుగా అక్కడ జాబులు ఇచ్చి ఉంచుకోవడానికి కారణం ఏంటంటే, మనకున్న బ్రెయిన్ కెపాసిటీ మన సంస్కృతి పేరు మీదుగా అంత బ్రెయిన్ కెపాసిటీ ఉంది ఇక్కడ. ఎన్ని అవర్స్ అయినా వర్క్ చేయగలరు, ఎంతైనా ఓపికగా ఉండగలరు. ఎందుకు అని అంటే అది మన కుటుంబ వ్యవస్థ, మన సంస్కృతిలో మన సైన్స్. ఇది మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పిల్లలకు అర్థమవుతుంది. అలాగే ఒక బొట్టు పెట్టుకుంటున్నామంటే ఎందుకు పెట్టుకుంటున్నాము? ప్రపంచ దేశాలన్నిటికీ తెలియదు ఆ సైన్స్. ఇక్కడ పిట్యూటరీ గ్రంథి, పీనల్ గ్రంథి అని 2 నాడులు ఉంటాయి. వాటి పిన్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ 2 నాడులు బ్రెయిన్లోంచి వెన్నుపూసలోకి వెళ్తాయి. ఎప్పుడైతే మీరు ఇలా టచ్ చేస్తున్నారో యాక్టివ్ అవుతుంది. ఈ నాడులు 2 యాక్టివ్ అయితే కనుక బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అది మన తల్లులు చదువుకోకపోయినా వాళ్ళ సంస్కృతిని పాటించారు కాబట్టి పిల్లలందరినీ కాపాడారు. ప్రపంచ దేశాలు ఆ సైన్స్ తెలియదు కాబట్టి వాళ్ళు పెట్టుకోలేదు, మనం కూడా ఫ్యాషన్ అని తీసి పడేసాం. మన వాళ్ళకి క్వశ్చన్ కదా, ఈ బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అని వస్తుంది. అది మనం తెలియచేస్తే వాళ్ళకి వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకుంటారు. అందుకే పూర్వం మనకి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ బొట్టు పెట్టుకునేవారు. దాని మతంతో సంబంధం లేదు, ఏమి సంబంధం లేదు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఓంకారం అంటే హిందువులది అనుకుంటారు. కాదు, దాంట్లో ఎంత సైన్స్ ఉందో మేము తెలియచేస్తాము. నాట్ ఓన్లీ హిందువులు కాదు, అది ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎవ్వరూ ఆ సౌండ్ని వదలకుండా కంటిన్యూ చేశారు. ఎందుకు కంటిన్యూ చేశారు అని అంటే అది బ్రెయిన్కి వెళ్ళే నరాలన్నీ యాక్టివ్ చేస్తుంది. మీకు కోపం వస్తే మీరు నరాలన్నీ ఎక్కడో ఒత్తిడి కలిగిస్తారు. ఆ ఒత్తిడి లాంగ్లో అనారోగ్యం వస్తుంది. ఆ అనారోగ్యం రాకుండా ఉండాలి అని అంటే మనకు ఆ సైన్స్ నేర్పించారు. అది ఆ ఓంకారం యొక్క సౌండ్, శబ్దం మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, ప్రాణశక్తి కరెక్ట్గా వెళ్తుంది. కరెక్ట్గా వెళ్ళినప్పుడు నరాలన్నీ కరెక్ట్గా ఒత్తిడి లేకుండా ఫ్రీ అవుతాయి. ఈ సైన్స్ని పిల్లలకి తెలియజేస్తున్నాం. అది మీరు హిందువులైతే ఓం అన్నారు, ముస్లిమ్స్ అయితే అల్లాహూమ్ అన్నారు, క్రిస్టియన్స్ అయితే ఆమెన్ అన్నారు. ఎందుకు అంటే ఆ సౌండ్లో ఆ ఊ మా 3 రకాల సౌండ్ ఉంది. ఆ ఊ మా అనే 3 సౌండ్ని అప్పుడు ఋషులందరూ కూడా ఎంతో రీసెర్చ్ చేశారు. ఆది మానవులు మనకి ఆ సౌండ్ను గుర్తించారు. అది పశువుల్లో, పక్షుల్లో, గాలిలో, నీటిలో, అన్నింటిలో ఆ సౌండ్ను గుర్తించారు వాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళు లిపి తయారు చేశారు. దాన్ని ఆ సౌండ్ని ఆ కింద, ఊ కింద, మా కింద, ఒక గాలి జుమ్ అంటే మకారం వస్తుంది, నీరు గలగల అంటే అకారం వస్తుంది. పుట్టిన పిల్లవాడు ఎవ్వరూ నేర్పకుండా ఉమా అని సౌండ్ చేస్తాడు, అంటే ఉకారం పలుకుతున్నాడు. వాడిని మీరు ఇలా పడుకోబెట్టి జోకెడితే అంటాడు. వాడికి నేర్పలేదు. వాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి మీరు ఊపుతున్నారనుకోండి, వాడికి ఉత్సాహంగా ఉంటే ఆ అంటాడు.
ఆ సౌండ్ నుంచి తర్వాత వాడికి ఆ సౌండ్ వచ్చు. ఆ సౌండ్ నుంచి తర్వాత మీరు అమ్మ అంటే ఆ రెండు కలుపుతాడు. అంటే సహజంగా వచ్చింది అది. ఆ సహజంగా వచ్చిన సౌండ్ని ఆది మానవులు గుర్తించి వాళ్ళు దాన్ని ఆ ఓ మా అని వాళ్ళు ఆ సౌండ్కి పేరు పెట్టారు. దాన్నే మన ఋషులందరూ కూడా దాని మీద చాలా రీసెర్చ్ చేసి ఆ మూడింటిని కలిపేశారు. అది అయింది. తర్వాత బద్ధకం వచ్చి ఆకారం ఎగరగొట్టేశారు. ఒరిజినల్గా ఓంకారం చేసే వాళ్ళందరూ ఆ నుంచే స్టార్ట్ చేస్తారు. ఓకే. మీరు ఎవరైనా మహాత్ములు చూడండి, వాళ్ళు ఆ నుంచే స్టార్ట్ చేస్తారు. దాన్ని వాళ్ళు చూస్తే ఎప్పుడైతే మీరు ఆ సౌండ్ పలుకుతున్నప్పుడు బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడం, నరాలన్నీ యాక్టివేట్ అవ్వడం, తమస్సు తగ్గడం, ఇంకా మీకు ఆ సౌండ్ చేసినప్పుడు థాట్ ఆగుతుంది. అందుకని ఏ మతంలోనైనా వాళ్ళు వదలలేదు చూడండి దాన్ని. అవును. మీరు అంటే మనం చదువుకుని దేవుడు వేరు అంటున్నాం తప్పించి ఆరాధించేది మాత్రం ఒకటే సౌండ్ని ఆరాధిస్తున్నాం. కరెక్ట్. అది అల్లాహూమ్ అన్నా, ఆమెన్ అన్నా, ఆ ఓం అన్నా ఒకటే. ఈ విషయం స్టూడెంట్స్కి తెలియాలి. లేకపోతే నువ్వు వేరు నేను వేరు, అది వేరు ఇది వేరు అనే ఒక థాట్లో ఇరుక్కుని ఉన్నారు నేరోలో. అది ఒకటి. దానివల్ల ఉపయోగం ఒకటి. ఈ రెండు తెలియచేయటం. తర్వాత వాళ్ళ ఎగ్జామ్లో ఎందుకు మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎగ్జామ్ బయటకు వచ్చాక ఎందుకు గుర్తుకొస్తుంది? వాళ్ళు స్ట్రెస్ అని చెప్తారు. మరి ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఏం చేయాలి? సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? సక్సెస్ పీపుల్ అందరూ ఏం చేస్తున్నారు? దీనివల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారు అన్నీ తెలియచేయడానికే ఇప్పుడు వెళ్ళటం జరుగుతుంది. స్టూడెంట్ నుంచి మాకు బాగుంది. అవును, కొన్ని వీడియోలు కూడా నేను కూడా చూసాను. యాక్చువల్లీ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా నాకైతే మాత్రం ఈ పెద్దవాళ్ళని వదిలేసి స్టూడెంట్స్కే చెప్పాలని ఉంది. ఇంతకీ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కూడా మరి పిల్లలకి మీరు గుర్తుండాలి అని అంటే మీరు చెప్పే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారమ్మా? మర్చిపోకుండా ఉండాలి అని అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ కావాలి. అయితే కాన్సన్ట్రేషన్కి వాళ్ళు చాలా అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. తప్పనిసరిగా మార్నింగ్ లేవగానే 10 minutes, ఎక్కువసేపు అక్కర్లేదు, 10 minutes ఓంకారం వాళ్ళు పలికితే కనుక, పలికిన తర్వాత జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయటం మొదలు పెడితే ఇక్కడ లైట్గా అనిపిస్తుంది, లైట్గా అనిపించినట్టు అనిపిస్తుంది వాళ్ళకి బొట్టు పెట్టుకునే ప్రదేశంలో. జస్ట్ అబ్జర్వ్ చేయటం మొదలు పెడితే కనుక ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. రోజంతా యాక్టివ్గా ఉండగలుగుతాడు. అదే నైట్ పడుకునేటప్పుడు ఒక 10 minutes మెడిటేషన్ చేయగలిగితే మంచి స్లీపు, ఆ టెన్షన్ లేని స్లీప్ వస్తే గ్రాస్పింగ్ బాగుంటుంది. చాలా సబ్జెక్ట్ ఉంటుంది. జస్ట్ సింపుల్గా వాళ్ళకి చేయాలంటే కనుక ఇది చేసుకోవచ్చు, చేస్తే బాగుంటుంది. జనరల్గా కార్తీక మాసం అని అనగానే ఇప్పుడు మన కార్తీక మాసం నడుస్తుంది అని అనగానే చాలామంది ఉల్లిపాయ తినకండి, వెల్లుల్లిపాయ తినకండి అనేది నేను చాలా వింటున్నాను. ఎందుకని ఉల్లిపాయ ఎందుకు తినకూడదు, వెల్లుల్లిపాయ ఎందుకు తినకూడదు? కారణం ఏమిటమ్మా దాని వెనకాతున్న కారణం? ఉల్లిపాయ వెల్లుల్లిపాయ రెండు చాలా మంచి చేస్తాయి, చాలా చెడు చేస్తాయి. ఉల్లి ఉంటే చాలు తల్లితో మేలు అనేదో చెప్తారు కదా. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని చెప్తారు. అంటే మనకుండే హీటు, విపరీతమైన హీటుని తగ్గించగలుగుతుంది అది డైరెక్ట్గా తీసుకుంటే. అందుకే పూర్వం ఏం చేసేవారంటే పెరుగు అన్నంలో మార్నింగ్ ఉల్లిపాయ తీసుకుని తినేవారు. సన్ రైజ్ నుంచి వాళ్ళు పడే టెన్షన్ నుంచి అన్నింటి నుంచి ఒక రిలీఫ్ కోసమని చేసేవారు. అయితే వాళ్ళు తిని వెంటనే వాళ్ళు శారీరక శ్రమకు వెళ్ళేవారు. ఆ శారీరక శ్రమలో ఎండలో పనిచేస్తారు కాబట్టి మధ్యాహ్నము అంతా కూడా ఎండలో డైరెక్ట్ సన్లోంచి ఉంటారు కాబట్టి ఆ హీట్ బాడీని తగ్గించడం కోసం లోపల ఇది రెమెడీ కింద వాడేవారు. వాళ్ళకి అది
సరిగ్గా సెట్ అయ్యేది. బ్యాలెన్స్ అయిపోయేది. ఆ తర్వాత కర్రీస్లో ఇంతలా వాడలేదు వాళ్ళు. ఓకే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఒక మెడిసిన్ కింద తీసుకున్నారు. ఓకే ఓకే, మనం తర్వాత దాన్ని టేస్ట్కి తీసుకున్నాం. టేస్ట్కి తీసుకున్నప్పుడు ఏమైందంటే దానికి తగ్గ ఆయిల్, దానికి తగ్గ అంటే ఉల్లిపాయ ఏంటంటే ఉప్పు కారం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం కర్రీస్లో దాన్ని వాడటం మొదలుపెట్టాం. మీరు కావాలంటే విడిగా వెజిటబుల్లో ఉప్పు కారం వేస్తే అవి అబ్జర్వ్ అవ్వవు, మీరు చూస్తే తెలిసిపోతుంది. ఈ ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి మీరు ఉప్పు కారం వేస్తే అబ్జర్వ్ అవుతుంది మసాలాలు కానీ అన్నీ కూడా. అందుకోసం మనం వాడటం మొదలుపెట్టాం దాన్ని. అలాగా అదేం చేస్తుందని అంటే తమస్సును తీసుకొస్తుంది. అది తీసుకున్న తర్వాత మీరు శారీరకంగా శ్రమ లేకపోతే కనుక మత్తు వస్తుంది బాడీకి. ఓహో తప్పనిసరిగా మీరు తీసుకుని వచ్చి ఆఫీసులో కూర్చుంటే తప్పనిసరిగా మత్తు వస్తుంది. ఎప్పుడైతే తమస్సు పెరుగుతుందో బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయటం మానేస్తుంది. కార్తీక మాసంలో తప్పనిసరిగా వింటర్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా వెదర్కి మత్తు వస్తుంది. అవును, బద్ధకంగా ఉంటుంది చాలా. దానికి తోడు మీరు ఉల్లిపాయ తీసుకుంటే ఇంకొంచెం బద్ధకం వస్తుంది. సాధనకి అనువైన వాతావరణం ఇది. సాధకులు తప్పనిసరిగా ఇది మానేయమని చెప్పారు. కార్తీక మాసంలో తీసుకోవద్దని చెప్పారు. ఎప్పుడైతే మీరు దాంతోపాటుగా అదొక్కటే తీసుకోరు, దాంతోపాటుగా ఉప్పు కారాలు ఆయిల్స్ అన్నీ ఎక్కువ తీసుకుంటారు, దానివల్ల ఇంకొంచెం తమస్సు రజస్సు అన్నీ పెరుగుతాయి. అప్పుడు మీరు సరైన సాధన చేయలేరు. అందుకోసం చెడు చెప్పారు. కార్తీక మాసం ఒక్కటే కాదండి, మిగతా టైంల్లో కూడా సాధకులైతే, నేను మామూలు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, సాధకులైతే కనుక వాళ్ళు ఎక్కువగా తీసుకునేది అది మెడిసిన్గా తీసుకోగలిగితే మంచిది. మెడిసిన్ కాకుండా అయితే ఆహారంలో అయితే వదిలేయడమే మంచిది. అదొకటి. కార్తీక మాసంలో జనరల్గా మనం రోజు దీపం పెట్టకపోయినా సంవత్సరం పొడవునా 365 ఒత్తులు ఒక పర్టికులర్ పౌర్ణమికో ఇంకెప్పుడో వెలిగించుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే పెట్టకపోయినా పర్వాలేదులే 365 ఒకసారి వెలిగించేస్తే అయిపోతుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 365 ఒత్తులు అని అంటే ఏం చెప్తారు? నేను మాట్లాడితే జనం అందరికీ కోపం వస్తుంది. ఎందుకంటే నేను ఒకటి అడుగుతానమ్మా మిమ్మల్ని, అంటే నేను పర్సనల్గా మిమ్మల్ని అడుగుతాను, జనం కాదు. ఇప్పుడు 360 ఒత్తులు మీరు లెక్క పెట్టారా? లేదు. వాడేదో దోదిని ఒకలాగా చేసి తయారు చేసి దాన్ని ఒకటే ఒత్తి కింద చేసి ఇచ్చేస్తే అది నమ్మకం ఏమిటి? అసలు వాళ్ళు పెట్టింది ఎందుకు? కార్తీక మాసంలో దీపం ఎందుకు పెట్టారు? కార్తీక మాసం ఒక్కటే కాదు, అసలు సంవత్సరం అంతా పెట్టారు. అయితే కార్తీక మాసంలో మాత్రము ఎందుకని ప్రొద్దుట సాయంత్రం కూడా అంటే దానికి సైన్స్, చాలా సైన్స్ పూర్వం అంతా ఉంది. ఆవు నెయ్యితో మనం వెలిగించినప్పుడు ఆ పొల్యూషన్ అంతా పోవడం అనేది, ఆ దీపం నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ చుట్టూ ఉండే పొల్యూషన్ పోగొడుతుంది. అలాగే వెదరు ఇంత చల్లగా ఉంటుంది కాబట్టి మనకి తమస్సు వస్తుంది కాబట్టి ఆ తమస్సుని పోగొట్టడం కోసం చన్నీళ్ళు స్నానము సాయంత్రం తప్పనిసరిగా ఆ మత్తు రాకుండా ఉండడానికి ఈ దీపాలన్నీ ఏర్పాటు చేశారు. పూర్వం అయితే కనుక ఆడవాళ్ళందరూ కూడా ఒత్తు చేసేటప్పుడు ఒక సైన్స్ ఉంది. తప్పనిసరిగా ఒత్తులు చేసేటప్పుడు నామం చెప్పుకుంటూ ఒత్తు చేయాలి. అలాగే ఇది ఈ 2 చిన్ముద్ర, ఈ 2 వేళ్లతో మనం చిన్ముద్ర చేసి సాధన చేస్తాం. అంటే ధ్యానం చేసేవాళ్ళు, యోగాలు చేసేవాళ్ళు అందరూ కూడా ఈ ముద్రతో చేస్తారు ఎక్కువ. ఎందుకు అంటే హృదయానికి సంబంధించిన నరాలు, బ్రెయిన్కి సంబంధించిన నరాలు ఈ 2 వేళ్ళలో ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని ఇలా పెట్టినప్పుడు ఒక యాక్షన్ వస్తుంది, హృదయ స్పందన, బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అందుకోసము యోగులందరూ ఈ ముద్ర పెడతారు. ఎప్పుడైతే మనం ఒత్తులు చేసేటప్పుడు తప్పనిసరిగా దాన్ని ఈ 2 వేళ్లతో అడుగును పట్టుకుని ఈ 2 వేళ్లతోటి ఇలా నలుపుతారు. నలిపినప్పుడు నోటితో నామం చేసుకుంటారు. అప్పట్లో వాళ్ళు బూడిద, మంచి ఆవు బూడిద కానీ లేకపోతే ఆవు పేడతో చేసిన పిడకలో వచ్చిన బూడిది కానీ తీసుకుని దాంతో పావినప్పుడు ఇవి బాగా యాక్టివ్ అవుతాయి, టచ్ అయ్యి.
నోట్లోంచి నామం వస్తుంది, చేస్తారు. అలా ఆడవాళ్ళందరూ కూడా అప్పుడు అంత దంచి ఇసిరి ఇంతమంది పిల్లలకి పనిచేసి ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఆ టైంలో నామం చెప్పుకుంటూ ఒత్తులు చేసేవారు. ఎంత మంచి సైన్స్ అంటే మన భారతదేశంలో ఈ సంస్కృతి అంతా మన జీవన విధానంలో పెట్టేశారు. అప్పుడు ఏమవుతుంది, ఈ చేత్తో దూదిని పట్టుకుని ఈ చేత్తో ఇలా నలిపినప్పుడు చిన్ముద్ర, యోగులు చేసే ముద్ర అయింది అది. నోటితో నామం చేస్తూ ఈ ఒత్తుల్ని వీళ్ళు ఉంచుకుని ఇంకా మిగతా వాళ్ళకి పంచిపెట్టేవారు. ఎవరైనా చెయ్యని ఓల్డ్ పీపుల్ కానీ లేకపోతే పిల్లలు కానీ ఎవరైనా ఉంటే, ఎవరికైనా కుదరకపోతే వీళ్ళు చక్కగా ఇచ్చేవారు. వాళ్ళు వెలిగించినా ఆ పుణ్యం వీళ్ళకి వచ్చేది. ఇంత సైన్స్ ఆడవాళ్ళు చేసేవారు అప్పుడు, అందుకే ఆరోగ్యంగా ఉన్నారు. నిజం నిజం. ఇప్పుడు ఎంత ఖాళీగా ఉన్నా టీవీ చూస్తారు, సెల్ ఫోన్ చూస్తారు, మాట్లాడుకుంటారు, కబుర్లు చెప్పుకుంటారు, కానీ ఒక్క ఒత్తు తయారు చేయరు. అది చాలా సింపుల్ కదా. అవును. ఇంత సింపుల్గా మనకి మన సంస్కృతిలో అంత సైన్స్ తోటి నోటితో నామం చెప్పినప్పుడు మానసిక ఆరోగ్యం, ఇక్కడ శారీరక ఆరోగ్యం, బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడం, హృదయ స్పందన కలగడం, అలాగే ఇతరులకు ఇచ్చినప్పుడు నిష్కామకర్మ అయింది. ఇన్ని రకాలుగా మనకి ఏర్పాటు చేస్తే అది మానేసి ప్యాకెట్ ఒత్తులు తెచ్చుకుంటాం. అవును. మా చిన్నప్పుడు మా బామ్మగారు వాళ్ళ ఇంట్లో పత్తి చెట్టు ఉండేది. కాయలు ఉంటాయి కదా, పత్తికాయ, అది కోసి ఎండిన తర్వాత ఆ వత్తి గింజలు, పత్తి గింజలు తీయడం ఎలాగా, వత్తి కట్ అవ్వకుండా, అదే పత్తి కట్ అవ్వకుండా అనేది నేర్పించేవాళ్ళు. అవును. అది చేసిన తర్వాత దాన్ని మొత్తం చాలా బాగా లూజ్గా చేసి దాన్ని ఎలా థ్రెడ్ లాగా తీయాలనేది నేర్పించేవాళ్ళు. పువ్వొత్తులు సపరేట్గా, కాడొత్తులు సపరేట్గా చేసేవాళ్ళు వాళ్ళు. అసలు మళ్ళీ అలాంటి వాళ్ళని ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదండి నిజంగాను. ఈ రెండితోటి ఒత్తి ఇలా పాముతారండి. అవును. ఇది కంప్లీట్ హృదయ స్పందన. మనకి క్లాప్స్ కొట్టిస్తాం. మేము ఇప్పుడు పిల్లలకి స్కూల్స్లో వెళ్తే వాళ్ళు ప్రొద్దుటే టిఫిన్ తినేసి చాలా మత్తుగా కూర్చుంటాం. వాడిని క్లాప్స్ కొట్టిస్తే కానీ వాడికి స్పందన రాదు, అప్పుడు కానీ ఆ మొహంలో నవ్వు రాదు. అంటే ఇంత సైన్స్ మాకు తెలుసు కాబట్టి మేము పిల్లల్ని హ్యాండిల్ చేయగలుగుతాం. కరెక్ట్ కరెక్ట్. సో ఎప్పుడైతే ఇలా మీరు కాడొత్తులు ఇలాగా అంటారో తప్పనిసరిగా హృదయ స్పందన వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఈ బద్ధకంతో వెలిగించరో అలాంటి వాళ్ళ కోసం 360 ఒత్తులు వచ్చినాయి. అది రాను ఏమైపోయిందంటే పర్వాలేదు తీసేసి ఒక్క ఒత్తు వెలిగించేస్తే సరిపోతుంది. టీవీల్లో ఎన్నో చోట్ల ఈ ఒక్కటి వెలిగించేయండి అని చెప్పేస్తారు. వాళ్ళు ఎందుకు చెప్పారో వాళ్ళకే తెలియదు, మనం ఎందుకు విన్నామో మనకే తెలియదు. సో అప్పుడు మీరు చూస్తే మా కాలంలో పిల్లలతో సహా తెల్లవారుజామున లేపి తప్పనిసరిగా వెలిగించేటట్టు స్నానం చేయించి వెలిగించేవారు. ఇప్పుడు మనం మన పిల్లల పేరుని మనం వెలిగించేస్తాం, అది కూడా కొట్లో తెచ్చి. దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదండి. దాని ఫలితము అంటే ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకోండి, మరి వాళ్ళెవరో ఇలా చెప్పారు కదండి, దానికి ఎంత పుణ్యం ఉంది కదా అని అడుగుతారు. అది మాట్లాడకుండా ఉంటేనే బెనిఫిట్. మీ దగ్గర కాబట్టి మేము మాట్లాడటం ఉన్నది ఉన్నట్టుగా. కానీ ఇవి కూడా చెప్పారమ్మా, కార్తీక మాసంలో పువ్వొత్తులు మాత్రమే వెలిగించాలి, కాడొత్తులు వెలిగిస్తే మీకు పుణ్యం రాదు అనేది కూడా నేను చాలాసార్లు విన్నాను. ఇది ఎంతవరకు నిజం? అసలు దీని గురించి మాట్లాడకూడదండి, ఎందుకంటే ఒరిజినల్గా ఇన్ని చెప్పేస్తున్నాను. అవేం నిజం కాదు అని చెప్పాను అనుకోండి, నన్ను కొట్టడానికి వస్తారు. అయ్యయ్యో, ఎందుకంటే చాలామంది నిజం అని చెప్తున్నారు. అవును కదా. సో మీరే ఆలోచించుకోవాలి, అసలు ఏ ఒత్తి వెలిగించావు కాదు, ఆ జ్యోతి నువ్వు ఎందుకు వెలిగిస్తున్నావు, దాన్ని చూసి నువ్వేం నేర్చుకుంటున్నావు. ఒక దీపము, దాన్ని చమురు, దాని శరీరము, అంటే దాంట్లో ఉండే శక్తి, మీరు ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసి అందులో ఒత్తి వేసినప్పుడు అది ఒకటి జనరేట్ అవుతుంది. అంటే ఒక శరీరము, దాని శరీరము కానీ దానిలో ఉండే శక్తి కానీ ఏది దాచుకోకుండా, ఆ చమురు కానీ ఏది దాచుకోకుండా అది వెలిగి ఇతరులకి వెలుగునిస్తోంది. ఓకే, నువ్వు అలాగా నీలో ఉండే శక్తి ఆత్మజ్యోతి ఉంది. ఆ ఆత్మజ్యోతి
ఈ శరీరాన్ని తీసుకుని వచ్చింది. ఈ శరీర ధ్యాసతో నువ్వు కూర్చోకుండా ఈ శరీరాన్ని ఉపయోగించి ఆ ఆత్మజ్యోతిని భగవంతుని యొక్క దివ్య జ్యోతిలోకి కలపడం కోసం ఈ దీపాన్ని చూసి మనం నేర్చుకోవలసి ఉంటుంది. అది ప్రతీక. సో దాంట్లో మళ్ళీ నువ్వు నిలువుగా వెలిగించావా, అడ్డంగా వెలిగించావా, ఇది ఎందుకండి? అసలు మీరు నమ్మరు, నేను కొన్ని వింటూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దీపం వెలిగించిన దీపం దేవుడి వైపే ముఖం ఉండాలి, ఆపోజిట్లో ఉండకూడదు, రైట్ ఉండకూడదు, లెఫ్ట్ ఉండకూడదు అని ఈ వీళ్ళు ఒక మెత్తులో ఉండిపోతున్నారు. ఇవంతా కన్ఫ్యూజ్ బ్రెయిన్ అండి. అంటే కాన్సన్ట్రేషన్ లేని బ్రెయిన్ కన్ఫ్యూజ్ బ్రెయిన్ అంటాను నేను. కరెక్ట్. అలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఆ మూలానికి, అందుకే తత్వానికి వెళ్ళాలి. తత్వము జ్ఞానానికి తీసుకువెళ్తుంది. ఆ మూలానికి వెళ్ళి అసలు నేను ఎందుకు వెలిగిస్తున్నాను, దీని నుంచి నేనేం నేర్చుకోవాలి, నా వెనక జనరేషన్కి ఏం నేర్పాలి. ఇది తల్లులకి తండ్రులకి ఇది తెలిస్తే నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తుంది. నిజంగా కొన్ని వీడియోలు చూస్తే ఎంత బాధేస్తుందంటే, రాళ్ల ఉప్పుతో దీపం పెట్టండి, రాత్రి రాత్రి మీరు కోటీశ్వరులు అయిపోతారని పెడతారు ఒక దీపం. ఉసిరి దీపాలతో పెట్టండి, లక్ష్మీదేవి మిమ్మల్ని కటాక్షం చేస్తుంది విత్ ఇన్ సెకండ్స్ ఫ్రాక్షన్స్లో అంటారు. అసలు అది ఎందుకు పెడతారో వీళ్ళకి తెలియదు, ఎందుకు పెట్టాలో తెలియదు. ఇలా పెడితే ఇది అయిపోతుందేమో అన్న పాయింట్లో చేసేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలాగా అంటే తనని తాను నమ్మడం మానేసి తన కాన్ఫిడెన్స్ని డౌన్ అయినప్పుడు ఏదో కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి మనకి కొన్ని మంత్రాలు, కొన్ని రకాల పూజా విధానాలు ఇచ్చారు. అంతవరకే ఇచ్చారు. అది ఎక్స్ట్రీమ్కి ఎప్పుడో వెళ్ళిపోయిందండి. ఆ ఎక్స్ట్రీమ్లో జనం కూడా ఇరుక్కున్నారు. మనకి వేదంలో కానీ శాస్త్రంలో కానీ ఎవరైనా పూర్తి కాన్ఫిడెన్స్ డౌన్ అయినప్పుడు భగవంతుడిని ఆరాధించినప్పుడు కొన్ని రకాల ఆరాధనల్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికే ఇచ్చారు, కానీ మనీ వచ్చి పడిపోయేది ఎక్కడ చెప్పలేదు. అసలు పూజకు కావాల్సిన ఆ నిబద్ధత, ఆ కాన్సన్ట్రేషను, ఆ భక్తి, ఆ పారవస్యం, ఆ నమ్మకం అనేది పోయి ఇది చాలా క్యాజువల్గా ఇది పెట్టేస్తే నాకు అది వచ్చేస్తుంది అనే ఒక దీంట్లో ఉంటున్నారంటే అది ఆశ కదా. అది చాలా ఇన్స్టెంట్ మనిషికి అలవాటైపోయి భగవంతుడు కూడా అన్నింట్లో ఇన్స్టెంట్గా కావాలి. ఈ మానసిక ధోరణి ఎక్కువైంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. ఎప్పుడైతే మనం ఈ ధోరణిలో ఉన్నామో తప్పనిసరిగా దాని వైపు జర్నీ కూడా ఉంటుంది. జనులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటేనండి, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ అవ్వకుండా మన సంస్కృతిలోనే మనకి ఎన్నో రకాలైన సాధనలు ఇచ్చేశారు. అటువంటి సాధన అంటే నువ్వు చక్కగా ముందు ఎప్పుడైతే మన మనస్సు వేగమైందో, అది ప్రారంధము లేకపోతే మనకు వచ్చే పరిస్థితులు లేకపోతే మనకు వచ్చే ఇబ్బందుల్లో మనస్సు వేగమైనప్పుడు తప్పనిసరిగా మనం ముందు మన మనస్సుని నెమ్మది చేసుకోవడానికి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం, లేకపోతే ఏదైనా ఒక మంచి మహాత్ములు చెప్పిన ఒక గ్రంథం తీసుకుని చదువుకోవడం చేసి ముందు కూలై అక్కడి నుంచి సమస్య ఎలా పరిష్కరించుకోవాలి అనే దాని మీద మనం థింక్ చేస్తే చాలండి. ఎందుకంటే సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది, క్వశ్చన్ ఎక్కడ ఉందో ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది. అలా మానేసి అర్జెంటుగా అదంతా కూడా వేగం అండి. ఆ వేగము బ్రెయిన్ వేగమైపోతే వచ్చే సమస్యని ఇంకొంచెం సమస్య చేసుకుంటారు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి సొసైటీలో ఎప్పుడూ రెడీగా ఉంటారు. దానివల్ల వచ్చే ఇబ్బంది ఇదంతా. అందుకే మనకేంటంటే ఒక సిస్టమ్ పెట్టారు. ఒకళ్ళు కష్టపడితే ఇంకొకళ్ళు ఇంట్లో అన్నీ చూసుకోవాలి. అది జెంట్సా లేడీస్ అని నేను చెప్పట్లేదు, పంచుకోవడం అంటారు. స్త్రీ ఒకవేళ అవకాశం వచ్చి జాబ్ వచ్చిందనుకోండి, పురుషుడు ఇంట్లో పంచుకోవడం, లేదా పురుషుడు అవకాశం వచ్చి జాబ్ వచ్చి లేకపోతే ఏదో వ్యాపారము ఏదన్నా చేస్తే ఆ స్త్రీ ఇంట్లో సమస్యలన్నింటినీ పంచుకోవడం. అంటే ఇద్దరు ఈక్వల్. ఇక్కడ ఇద్దరు ఈక్వల్గా వర్క్ చేస్తే అప్పుడు ఆ ఇంట్లో వచ్చిన పిల్లలకు కూడా మంచిగా పెరుగుతారు, ఇంత గాబరా ఉండదు. అది లేని పరిస్థితిలో అన్నీ ఇన్స్టెంట్ కావాలనుకుంటే కనుక ఆదాయం పెరుగుతుంది
కానీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. కరెక్ట్. కానీ రామకృష్ణ మఠం వారిది జనని అనే ప్రోగ్రామ్ కవర్ చేయడానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ పుట్టిన పిల్లల్ని అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి మెడిటేషన్ అది తీసుకుని వాళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళు నడుచుకుని ఈ ఆటిజంని, ADHD ప్రాబ్లమ్ని కమింగ్ ఫ్యూచర్ జనరేషన్స్కి రాకుండా అక్కడ పిల్లలు ఎంత హెల్తీగా ఉన్నారో అసలు చాలా బాగున్నారండి. చాలా వరకు తగ్గిపోతుందండి. అంటే నాకు స్వామీజీ ఆ రోజు కలిసినప్పుడు అన్నారు, అంజలి జనరల్గా పెళ్ళికి ఒక ముహూర్తం పెడతాం, అలాగే ఫస్ట్ నైట్కి ఒక ముహూర్తం పెడతాం. ఎందుకు పెడతాం? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినేసి ఇష్టం వచ్చినట్టు చూసేసి ఇంకేదో వీడియో చూసి వీళ్ళు మైండ్లో ఇంకేదో ఆలోచిస్తూ వీళ్ళు ఈ పని చేస్తున్నప్పుడు పిల్లలు ఎలా పుడతారు నువ్వు చెప్పు అని. ఎంత గొప్ప విషయం అది నిజంగాను. అంటే ఒక పనిని మనసా వాచా కర్మణ ఎంత శ్రద్ధతో భక్తితో చేయాలి అనేది. అందుకే నేను ఇంకొకటి చెప్తాను మీకు. పెళ్ళి కూడా అప్పుడు ఎంత శ్రద్ధగా చేసేవారంటే అండి, పెళ్ళికి పిలిస్తే ఇంట్లో పెద్దవాళ్ళు అంటే ఓల్డ్ పీపుల్ వాళ్ళ కుటుంబాన్ని నిర్వహించి ఎంతోమందిని సరిదిద్ది ఎంతోమందిని తయారు చేసిన పెద్దవాళ్ళు మగవాళ్ళు ఎవరో వెళ్ళేవారండి. లేకపోతే బాగా ఇంట్లో అందరికీ పెద్ద దిక్కుగా ఉన్న స్త్రీలు, వాళ్ళ ఆది దంపతుల్లా ఉన్న స్త్రీలు, వాళ్ళ వెనక తరాన్ని ఎంతోమందిని నడిపించిన భార్యాభర్తలు వాళ్ళే వెళ్ళేవారు. వాళ్ళు ఆశీర్వదిస్తే హృదయపూర్వకంగా ఆశీర్దిస్తారు. కరెక్ట్. అన్ని విలువలు తెలుసు కాబట్టి ఆ పిల్లలు చక్కగా ఉండేవారు. వాళ్ళ నుంచి మంచి ఆశీర్వాదం తీసుకుని బాగుండేవారు. ఇప్పుడు మీరు కనపడిన వాళ్ళ కార్డు ఇస్తారు, ఎవరిని పడితే వాళ్ళని పిలుస్తారు. ఆ పెళ్ళికి వెళ్ళడానికి తయారవడానికే భార్యాభర్తలు కొట్టుకుంటారు. లేట్ అయిపోయిందనో, లేకపోతే నువ్వు లేటుగా ఆఫీస్ నుంచి వచ్చావు, నేను పెళ్ళికి వెళ్ళాలి, మన ఇద్దరం కలిసి దారి పొడిక్కి కొట్టుకుంటారు. గబగబా వస్తారు. వచ్చి ఏ దాంతో ఆశీర్వదిస్తారండి? ఎలాంటి హృదయంతో ఆశీర్వదిస్తారు? అక్కడ ఉండే డెకరేషన్ కానీ అక్కడ ఖర్చు పెట్టిన మనీ కానీ చూసి అసూయపడి ఆ అసూయతో ఆశీర్వదిస్తారు. గొడవ పడి వచ్చి దాంతో ఆశీర్వదిస్తారు. అప్పుడు ఆ ఆశీర్వాదం ఆ పిల్లలకి పెళ్ళైన వెంటనే గొడవ పడతారు. ఇంత సైన్స్ని మనం పక్కన పెట్టేసి ఒక తంతు కింద ఒక యాంత్రికంగా చేసినప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళన్నీ ఫెయిల్యూర్. పూర్వం పెళ్ళిళ్ళు చాలా వాల్యూ ఉండేదండి. వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వాల్యూ ఉండేది, ఇప్పుడు అలా ఉండేది. కానీ ఆ టైంలో పిల్లలు కూడా ఆ ముహూర్తం కానీ ఆ సైన్స్ కానీ జీలకర్ర బెల్లం సైన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడి నుంచి బ్రహ్మరంధ్రం నుంచి వాళ్ళకి ఆ తరంగాలు ఆ వైబ్రేషన్స్ వెళ్ళేటట్టు పెట్టారు. ఆ టైంలో ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ఒకళ్ళకొకళ్ళు కలిసి బంధం ఏర్పడేది. బంధం అంటే దీని నుంచి వేసే బంధం కాదండి, ఇక్కడ ఐ కాంటాక్ట్తో ఒక బంధం ఉండేది. అప్పుడు ఆ బంధంతో వాళ్ళు కట్టుబడి ఉండేవారు. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టి వీడియో వాడి వంక చూడాలి, కెమెరా వంక చూడాలి, ఈ రిలేషన్ ఎక్కడ ఉంటుందండి? సో మొత్తం పోయింది. అక్కడి నుంచి అన్నింట్లోనూ పోయింది. అందుకే మీరు 100 పెళ్ళిళ్ళు తీసుకుంటే అందులో 10 పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతాయి, 90 పెళ్ళిళ్ళు పోతాయి. అందుకని ఇప్పుడు పిల్లలు పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడిపోతారు. అవును. అటువంటి మానసిక పరిస్థితి మనం అంత సంస్కృతి వదిలేసినప్పుడు వచ్చిన ఇబ్బంది ఈరోజు అందరూ ఫేస్ చేస్తాం. అది ప్రాబ్లం. నిజం. కానీ అమ్మా, ఈ సందర్భంగా మీరు ప్రేక్షకులందరికీ, తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. తల్లిదండ్రులు నేను ఏం చెప్తానంటే, మనం ఒట్టి పిల్లల్ని కనడమే కాదు, అంటే తల్లిదండ్రుల పాపం ఏమనుకుంటారంటే వాళ్ళకి కావాల్సిన నీడ్ అందించి వాళ్ళని సక్సెస్ చేసి, ప్రతి తల్లిదండ్రులకి పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంటుందండి. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసే పిల్లల్ని పెంచుతారు. నేను అది ఖచ్చితంగా చెప్పాల్సిందే మనం. కానీ అందులో పొరపాటు ఏంటంటే, మన చిన్నప్పుడు మన పేరెంట్స్ కానీ ముందు తరం కానీ వాళ్ళు కాన్ఫిడెన్స్ పెరిగేటట్టుగా పెంచేవారు. ఏది వాళ్ళ కాళ్ళ దగ్గరికి అందించేవారు కాదు. వాళ్ళు అడిగిన తర్వాత ఎన్నో రోజులకి ఇచ్చేవారు. వాళ్ళంతటా వాళ్ళే సర్దుకోవాలి, ఆ మైండ్ సెట్ని తయారు చేసేవారు. ఇప్పుడు ఏమైందంటే అంతమంది పిల్లలు లేరు. ఉన్న ఒకళ్ళు ఇద్దరికి మనం పడ్డ కష్టం పడకూడదని అన్ని కంఫర్ట్స్ ఇస్తున్నారు.
దానివల్ల ఏమవుతుందనంటే వాళ్ళకి అన్నీ రెడీమేడ్ వస్తున్నాయి. సో లైఫ్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే రెడీమేడ్గా సాల్వ్ అవ్వకపోతే ఇమీడియట్లీ సూసైడ్ చేసుకోవడం, ఇమీడియట్లీ డిప్రెషన్కి వెళ్ళడం ఇది వస్తుంది. లేదా తల్లిదండ్రులు మేము అడుగుతున్నాము, ఎందుకు మీరు సెల్ ఫోన్లు బళ్ళు అన్నీ ఇచ్చి ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి అవసరం లేనిది మీరు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వాడు ఒప్పుకోడండి. వాడు అగ్రెసివ్ అయితే మా పీక్ మీద కత్తి పెడతాడు, వాడు అగ్రెసివ్ కాకపోతే వాడి పీక్ మీద వాడు కత్తి పెట్టుకుంటాడు. మమ్మల్ని ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. అంటే అటువంటి స్టేజ్కి వచ్చేసామనంటే చిన్నప్పటి నుంచి మనం అన్నీ అమర్చి పెంచడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. సొసైటీ మారిపోయింది అంటున్నారు. సొసైటీ ఇలాంటి సొసైటీలో కూడా చాలా బాగా పెంచుతున్నారు పిల్లలండి. అవును. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లలు సక్సెస్ అవ్వాలని మీరు తినక చాలా త్యాగం చేసి అనవసరంగా ఎక్కువ నీడిస్తున్నారంట. అలా కాకుండా వాడి అవసరానికి మించి ఏమీ ఇవ్వకుండా అవసరానికి సరిపడా ఇచ్చి మనం పెంచగలిగితే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే పెంచుకుని వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం. ఇది తల్లిదండ్రులకి. స్టూడెంట్స్కి అయితే కనుక నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న చదువు ఎడ్యుకేషన్ సిస్టంలో తప్పనిసరిగా వాళ్ళకి కాంపిటీషన్, పోటీతత్వం, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కువ అవేర్నెస్ కావాలని ఎన్నో రకాలుగా వచ్చేసినాయి. దానివల్ల వాళ్ళకి ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలి అని అంటే వాళ్ళు ఎంతో కొంత ఆ మైండ్ని కామ్ చేసుకోవాల్సిందే. అది మెడిటేషనే చేసుకుంటారా, లేకపోతే మన సంస్కృతిలో పూజ ప్రార్థన అన్నీ పెట్టారు. ఎలా చేసినా సరే అది మీరు కాసేపు మీరు కూల్ అయితే కనుక మెడిటేషన్ ది బెస్ట్ అండి. అది చాలా తక్కువ టైంలో ఎక్కువ కామ్నెస్ వస్తుంది మైండ్. కళ్ళు మూసేస్తే సగం ప్రపంచం ముందు డ్రాప్ అయిపోతుంది. లోపల థాట్స్ రూపంగా ఉండే మన ఇన్నర్ ప్రపంచం ఒకటే ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేయటానికి ఫోకస్ ఎక్కడో చోట మనస్సుని పెడితే కనుక తప్పనిసరిగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలా ఎప్పుడైతే మీ మీద మీకు కాన్సన్ట్రేషన్ పెరిగితే గ్రాస్పింగ్ పెరుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. తనతో తను ఉండడం అనేది స్టూడెంట్ అలవాటు చేసుకోవాలండి. సెల్తో తను ఉంటున్నాడు, ప్రపంచంతో తను ఉంటున్నాడు, కానీ తనతో తను ఉంటే కనుక తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. నిజంగా అమ్మా, పేరెంట్స్ది పిల్లలు అనేది ఇంతకుముందు ఒక 20 ఏళ్ళు ప్రాజెక్ట్ అనుకునేవాళ్ళేమో, ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రాజెక్ట్ అయింది. అది పిల్లల్ని కండంతోనే కాదు, కండానికి ముందే మనం ఎలా పెంచాలనుకుంటున్నాం, ఎలా చదివించాలనుకుంటున్నాం, ఎంత గొప్పగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం, ఇదంతా కూడా తెలుసుకోవాలండి. తెలుసుకునే తర్వాతే కనడం అనేది ఉత్తమోత్తమైన పని అనిపిస్తాం. లేకపోతే కనకపోయినా ఎవరు వచ్చి ఎవరిని అడగరు. కానీ దేశ జనాభా చాలా ఉంది, అద్భుతంగా ఉంది. ఇప్పుడు అలాంటి జనాన్ని మనం కని భూమికి భారం చేయడం కన్నా కనకపోవడం ఉత్తమోత్తమ పని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కష్టమైపోయిందమ్మా పేరెంటింగ్. అవును, చాలా కష్టమైంది. అంటే లైఫ్ లాంగ్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు పిల్లలతోటి, వాళ్ళ స్వార్థంతో, అన్నింటితోటి కూడా. అంటే అవసరము అలా ఉందా, లేకపోతే మనమే అవసరాలని క్రియేట్ చేసుకుంటున్నామా అనేది తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే తప్పనిసరిగా ఇది ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇంతకుముందు ఒక 20 ఏళ్ల క్రితం పిల్లలకి పెళ్లి చేస్తాను, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేస్తాను, అమ్మయ్య మా బాధ్యత తీరింది అనుకునేది. ఇప్పుడు పెళ్ళైనా పిల్లలకి, వాళ్ళకు పిల్లలు పుట్టినా కూడా అమ్మో వీళ్ళు ఎక్కడ రాంగ్ ట్రాక్ పట్టేస్తారో, ఏమైపోతారో, మనం వెనకాతలుండి చూసుకోకపోతే, మంచి చెడు చెప్పకపోతే ఎలాగా అన్న భయం ఉంది పేరెంట్స్లో. పేరెంట్స్ ఎప్పటికీ సుఖపడలేరు. అలాంటి మానసిక పరిస్థితి వచ్చేసింది. అటువంటి మానసిక పరిస్థితి వచ్చేసింది. వాళ్ళ పిల్లలే కాదు, వాళ్ళ మనవలను కూడా వాళ్ళు ఫేస్ చేయాలి. అవును, ఆ మనవలను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అవన్నీ చూడలేరు, తట్టుకోలేరు. ఇది ఎప్పటికీ నెవర్ ఎండ్ లాగా అయిపోయిందండి. తప్పనిసరిగా దాన్ని కొంచెం కేర్ తీసుకుంటే చాలంటాను నేను. కొంచెం జాగ్రత్త వహించాలి. అలా ఉంటే తప్పించి కుదరదు. ఇక్కడ ఇంట్లో ఉన్న పద్ధతులు, ఇంట్లో ఉన్న వాతావరణం, అవును, ఎన్విరాన్మెంట్, ఎవ్రీథింగ్ జీవన విధానము మనకి అనవసరమైన వాటి వైపుకి మనం జర్నీ చేసేస్తున్నాం. అనవసరమైనవి తీసేస్తే మీకు కొద్దిగా టైం ఉంటుంది. ఇది అవసరం, ప్రతి పని దగ్గర ఇది అవసరమా అని ఒక్కసారి ఆగి మనం ఎంతవరకు ఇది అవసరం,
దాని దగ్గర అన్నీ అవసరం కింద అనిపిస్తుంది. అది మైండ్ వేగం. కరెక్ట్. అందుకని కొంచెం మీరు ఒక దేవుడికి దండ వేయాలన్నా పూలమాల కట్టేటప్పుడు కనీసం ఆ గ్యాప్ ఉంటుంది. అవును కదా, ఆ దారానికి గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. అలా మన ఆలోచనలకు కొంచెం గ్యాప్ ఇవ్వాలండి. కొంచెం గ్యాప్ ఇస్తే కనుక మీరు చక్కటి మీ జీవితమే ఒక పూలమాలలా తయారవుతుంది. ఇది కడుతున్నాం, దీన్ని చూస్తున్నప్పుడైనా మనం తెలుసుకోవాలి. దీనికే గ్యాప్ ఇస్తున్నాను కదా, నా ఆలోచనలకి గ్యాప్ ఇవ్వకుండా ఇది 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 నెక్స్ట్ అంటే ఎలా కుదురుతుంది? అది వర్కౌట్ అవ్వదు. అందువల్ల ఇబ్బంది. అమ్మ, అలాగే ఇప్పుడు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఏ స్కూల్ నుంచి కానీ కాలేజెస్ నుంచి కానీ ఒకవేళ మీ నుంచి ఒక మంచి మాట వాళ్ళకి చెప్పించారనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుందా? తప్పకుండా అవకాశం ఉంటుంది. అలాగే ప్రణవ ఆశ్రమం కాకినాడ అని కొడితే మీకు యూట్యూబ్లో పేరెంట్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి వీడియోస్ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ చూసుకోవచ్చు. పేరెంట్స్ అసలు ఎలాగా పిల్లలకి ఓంకారం నేర్పించాలి, వాళ్ళని ఎలా కూర్చోబెట్టాలి ఏంటి అన్నీ కూడా మీకు ఆ యూట్యూబ్లో మేము ప్రణవాశ్రమం కాకినాడ అని మీరు అది కొడితే వచ్చేస్తుంది. మాకేదైనా కొంచెం కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినా, కాంటాక్ట్ నెంబర్ ఇస్తే తప్పనిసరిగా కాంటాక్ట్ నెంబర్, ఆశ్రమం నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్స్ మీరు స్క్రోల్ చేస్తే కనుక దాంట్లో మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అంటే ప్రత్యేకంగా మేము ఇంకా ఆశ్రమం పూర్తిగా హాల్ తయారవ్వలేదు కాబట్టి పెట్టట్లేదు. తయారైన తర్వాత స్టూడెంట్స్కి క్లాసెస్ మా దగ్గరికే తీసుకువచ్చి అటువంటి ఎన్విరాన్మెంట్తో మేము 1000 మంది స్టూడెంట్స్ ప్రత్యేకంగా కూర్చునేటట్టు ఒక హాల్ తయారు చేస్తున్నాము. ఆ హాలు అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చాలా వరకు 70% అయిపోయింది, ఇంకా 30% ఉంది. దాంట్లో సమ్మర్ క్యాంప్స్, తర్వాత ఎప్పుడైనా వాళ్ళకి దసరా సెలవులు అలా వచ్చినప్పుడు మేము క్యాంప్ కండక్ట్ చేస్తాము. ఆ ఆశ్రమం ప్రణవాశ్రమం అంటే ఓన్లీ డెప్త్ సాధన ఒక్కటే కాకుండా స్టూడెంట్స్ కూడా ఉపయోగపడేటట్టే మేము ఏర్పాటు చేస్తున్నాము. ఓకే. దాంట్లో భాగంగా అప్పుడు మేము కాంటాక్ట్ చేసి పిల్లలు మా దగ్గరికి వస్తే కనుక వాళ్ళని అక్కడుండే ఎన్విరాన్మెంట్ని సృష్టిస్తున్నాం ఓన్లీ స్టూడెంట్స్ కోసం. అంటే మన సంస్కృతిలో ఉండే సైన్స్తో పాటుగా ఆర్గానిక్ ఫుడ్ తప్పనిసరిగా పొయ్యి మీద వండడము, అలాగే మొక్కలు, గార్డెను, అలాగే క్లాసెస్, తర్వాత చాలామంది మంచి మంచి ప్రొఫెసర్స్ వాళ్ళకి బోర్ కొట్టకుండా అన్ని రకాలుగా వాల్యూస్, పేరెంట్స్ని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, మన వాల్యూస్, తర్వాత బ్రెయిన్ మీద ఎలా వర్క్ చేయాలి, అన్ని రకాలుగా వాళ్ళకి తెలియచేయటానికి మేము డిజైన్ చేస్తున్నాము. సమ్మరు మ్యాక్సిమం అనుకుంటున్నాము, రేపు సమ్మరు అయితే కనుక సమ్మర్ క్యాంపులో కలుసుకోవచ్చు, అది ఉంటుంది. అలాగే ప్రణవాశ్రమం కాకినాడ అలాగే అని కొడితే పేరెంట్స్కి పిల్లల్ని ఎలా కూర్చోబెట్టాలి ఏంటి అన్నీ పెట్టాం, దాంట్లో చూసుకోవచ్చు. నేను మీకు ప్రామిస్ చేశాను 45 నిమిషాల నుంచి గంటలోపు మిమ్మల్ని తప్పకుండా కంప్లీట్ చేస్తానని. ఈ ఎపిసోడ్లో నిజంగా ప్రజలందరికీ కనీసం ఏ ఒక్క పాయింట్ వాళ్ళకి రీచ్ అయినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సంతోషం అమ్మ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నమస్తే ప్రేక్షకులందరికీ.